వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ బీజేపీలో చేరికల అంశం ఇంకా కొనసాగుతూనే ఉంది. అప్పట్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ అంటూ కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంది. బీజేపీ అదే రూట్లో వెళుతుందా అంటే కొంతమంది మాత్రం అవునని అంటున్నారు. ఇందుకు నిదర్శనంగా బీఆర్ఎస్ నాయకుడు గువ్వల బాలరాజు కమల తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మరికొంతమంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రధానంగా పైలట్ రోహిత్ రెడ్డి పేరు వినిపిస్తుంది. అంతేకాదు గువ్వల బాలరాజు బీజేపీలో చేరడంలో పైలట్ రోహిత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆయన కూడా రేపో మాపో కాషాయ జెండా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఖండించలేకపోతే అంతా నిజం అనుకుంటారనో, తాత్కాలికంగా ఆయన ఖండించకపోతే ఇబ్బంది పడతామని అనుకున్నారో కానీ ఈ ఖండన ప్రకటన విడుదల చేశారు పైలట్ రోహిత్ రెడ్డి. సోషల్ మీడియాలో పార్టీ మార్పు గురించి ప్రచారం జరుగుతోందని అందంతా కూడా ఒత్తిదేనన్నారు. ఫామ్ హౌస్లో తమను కొనేందుకు వచ్చిన వారిని తానే స్వయంగా పట్టించానని, తాను బీజేపీలో ఎందుకు చేరతానని చెప్పారు. అంటే తనను ఎందుకు బీజేపీలోకి తీసుకుంటారన్న అర్థంలో ఆయన చెప్పడం ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో తాను కేటీఆర్ అడుగుజాడలోనే నడుస్తానని, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానంటున్నారు. ఇక తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే మేలు చేస్తుందని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. గతంలో వారు బీజేపీతో మాట్లాడుకున్న సమయంలోనే ట్యాపింగ్ ద్వారా కనిపెట్టి వాళ్లతో రివర్స్ గేమ్ ఆడించారన్న అనుమానాలు ఉన్నాయి. ట్యాపింగ్ కేసులో జరుగుతున్న దర్యాప్తులను అదే తేలిందని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీలో వారు చేరేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అప్పుడేం జరిగిందో కానీ పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీలో చేరికపై పుకార్లు అయితే ప్రారంభమయ్యాయి. ఆయన ఖండించినా నమ్మేవారు తక్కువగా ఉన్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.